తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కమలం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే పలుమార్లు తెలంగాణలో పర్యటించిన భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు ఇప్పుడు రెండో దశ ప్రచారం మొదలు పెట్టబోతున్నారు. ఇందులో భాగంగా సూర్యాపేట సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొనున్నారు. అయితే ఫస్ట్ లిస్ట్ రిలీజ్ తో అసంతృప్తికి గురైన నేతలతో అమిత్ షా మాట్లాడతారా లేదా అన్నది ఆసక్తిగా మారుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కమలం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. అయితే ఇప్పటికే పలుమార్లు తెలంగాణలో పర్యటించిన భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు ఇప్పుడు రెండో దశ ప్రచారం మొదలు పెట్టబోతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, మరొకసారి పర్యటన నేపథ్యంలో అగ్రనేతలు అయితే అమిత్ షా ఈసారి అసంతృప్తికి గురైన నేతలతో మాట్లాడే అవకాశం ఉందంటారా? వాళ్ళని బొచ్చుకిస్తారంటారా? అప్డేట్స్ ఏంటి? కృష్ణమూర్తి, చెప్పండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కమలం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే పలుమార్లు తెలంగాణలో పర్యటించిన భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు ఇప్పుడు రెండో దశ ప్రచారం మొదలు పెట్టబోతున్నారు. ఇందులో భాగంగా సూర్యాపేట సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. అయితే అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఏదైతే ఫస్ట్ లిస్ట్ లో ఎవరి పేర్లు అయితే రాలేదో అసంతృప్తులను ప్రధానంగా బుజ్జగించే అవకాశం ఉందంటారా? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెనెల. అమిత్ షా పర్యటన అంటే అమిత్ షా నిన్న సాయంత్రమే ఇక్కడ చేరుకున్నారు. శివరాంపల్లిలోని జాతీయ పోలీస్ అకాడమీలో ఈ రోజు జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్ లో ఉదయం కూడా పాల్గొన్నారు. ఇప్పుడు సూర్యాపేటకు బయలుదేరి వెళ్తున్నారు. సూర్యాపేటలో జరిగేటువంటి జనగర్జన సభలో అమిత్ షా ప్రసంగించిన ఈ సందర్భంగా కొంతమంది కీలక నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఈటల రాజేందర్ ఇట్లా కొంతమంది కీలక నేతలకి కొద్దిసేపు భేటీ అయ్యే అవకాశం సూర్యాపేట గెస్ట్ హౌస్ లోనే అక్కడ ఆయన బస్సు చేసినప్పుడు ఆ చోటనే కొంత అమిత్ షా భేటీ అయ్యే అవకాశం. అయితే ఈ సందర్భంగా మొదటి జాబితాలో కొన్ని పేర్లు రావడం పట్ల కొంత అసంతృప్తి వ్యక్తమవుతుంది. అదేవిధంగా తొలి జాబితాలో కొన్ని పేర్లను ప్రకటించకపోవడం పట్ల కూడా కొంత నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది. కొంతమంది పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు. కొంతమంది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండేది కూడా సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయా నాయకులను బుజ్జగించే పనితో పాటు వాళ్ళకు ఏం కావాలి, ఏం కోరుకుంటున్నారు అనే విషయంలో కొంత అమిత్ షా ఆరా తీసి అందుకు సంబంధించిన కొన్ని సలహాలు, సూచనలు కూడా పార్టీ నాయకత్వం చేసే అవకాశం. వీలైతే ఒకరిద్దరు కీలక నేతలను అంటే అసంతృప్తిగా ఉన్నటువంటి కీలక నేతలతో అమిత్ షా స్వయంగా మాట్లాడి ఫోన్ ద్వారా లేదంటే సూర్యాపేటకు వచ్చుంటే అక్కడికి వాళ్ళు పిలిపించుకొని మాట్లాడంగా చేసే అవకాశం కనిపిస్తుంది. ఎన్నికల వేళ పార్టీలో జరుగుతున్నటువంటి కీలక పరిణామాల విషయంలో కొంత జాతీయ నాయకత్వం అనేది కొంత ఆందోళనకరంగా ఉంది. అంటే అధికారమే పరమావధిగా గత కొంతకాలంగా పనిచేసిన బీజేపీ ఎన్నికల సమయంలో పూర్తిగా చతికిల పడింది. పార్టీ నాయకుల్లో అనైక్యత స్పష్టంగా కనిపిస్తుంది. పార్టీ నాయకులు అంటే ఎన్నికల కార్యోన్ముఖులు కాకపోవడం పట్ల పార్టీ కూడా సీరియస్ గానే ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ నాయకత్వాన్ని మరోసారి హెచ్చరించడంతో పాటు వాళ్ళు చేయాల్సిన పనులను దిశను కూడా అమిత్ షా ఈ సందర్భంగా నిర్దేశించే అవకాశం కనిపిస్తుంది. సూర్యాపేటలో జరిగే బహిరంగ సభలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 10 ఏళ్ల పాలన చేసినటువంటి అభివృద్ధి,
సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు మోడీ అమిత్ షా ప్రయత్నం చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి కదా. కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.